ఇంగ్లాండ్ గడ్డపై భారత క్రికెట్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. 4వ టీ20లో ఇంగ్లాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా ఏమాత్రం పోరాట పటిమ చూపించకుండానే సిరీస్ను కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొన్నటికి మొన్న పసికూన ఐర్లాండ్ చేతిలో సిరీస్ కోల్పోయిన పీడకలను ఇంకా మరవక ముందే ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలోనూ వరుసగా రెండో సిరీస్ కోల్పోవడం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇలా కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేయడం పట్ల మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖ వ్యాఖ్యాతలు తమదైన శైలిలో స్పందిస్తూ ఆటగాళ్లపై మరియు మేనేజ్మెంట్పై విరుచుకుపడ్డారు. ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ జట్టు యాజమాన్యం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా జట్టులో ప్లానింగ్ లోపిస్తోంది. జట్టులో ఉన్న ఆటగాళ్లకు విదేశీ గడ్డపై ఆడిన అనుభవం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జట్టు కూర్పు అద్భుతంగా ఉండాలి. ఏ ఆటగాడిని ఎప్పుడు పంపాలి అనే విషయంలో హోంవర్క్ చేసినట్లు కనిపించడం లేదు. మొత్తం స్క్వాడ్లో ఉన్న బ్యాటర్లలో అయ్యర్ మినహా మరొక కుడి చేతి వాటం బ్యాటర్ లేకపోవడం బీసీసీఐ సెలెక్టర్ల లోపాన్ని ఎత్తిచూపుతోంది. నిజంగా ఇది చాలా ఘోర తప్పిదం అని కొండబద్దలు కొట్టాడు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం జట్టులో ఆటగాళ్ల భద్రత, స్థిరత్వం గురించి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అశ్విన్ స్పందిస్తూ, టెస్టుల్లో సుదర్శన్ కు సుదీర్ఘ అవకాశం ఇస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు సంజు శాంసన్ ఎక్కడ వెనుకబడ్డాడు? అతడిని ఎందుకు జట్టు నుండి పక్కన పెట్టారు? ఇలా ప్రతి మ్యాచ్ కు జట్టును మార్చేస్తూ ఒక అభద్రతా భావాన్ని సృష్టించడం మొత్తం జట్టుకే నష్టం చేస్తుంది. అసలు టీమిండియా ఆటగాళ్లలో పిచ్చును అర్థం చేసుకోవాలి అనే ఆలోచనే లేదు. కాస్త ఓపికతో ఆడాలి అనే ప్లానింగ్ లేదు. ఎలా ఆడాలి అనే విషయంలో కనీసం ప్రాక్టీస్ చేసినట్లు కనిపించటం లేదు అని పేర్కొన్నాడు. మరో సీనియర్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు మన బ్యాటర్లు కనీసం గౌరవప్రదమైన స్కోర్ కూడా సాధించలేకపోతున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగినప్పుడు అసలు ఆ లక్ష్యానికి దరిదాపుల్లో కూడా ఉండటం లేదు. పిచ్ మీద బంతి కాస్త కదులుతుంటే చాలు మన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. కేవలం బ్యాటింగ్ అనుకూలించే పిచ్లపై మాత్రమే ఆడే ఫ్లాట్ పిచ్ బుల్లీస్ అనే ముద్ర తమపై పడకూడదని భారత బ్యాటర్లు అనుకుంటే, వారు ఇప్పటి వరకు ఆడిన దానికంటే మరింత మెరుగైన ఆట తీరును కనబర్చాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. ఈ దారుణ ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత వ్యాఖ్యాత మైకేల్ వాన్ స్పందిస్తూ, భారత జట్టు ఆడిన తీరు చూస్తుంటే వాళ్ళు అసలు గెలవడానికి మైదానంలోకి వచ్చినట్లే లేదు. టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్ ఎంత ప్రమాదకరమైన జట్టు అనేది ఈ సిరీస్ మరోసారి నిరూపించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లున్న ఇండియా కనీస పోరాటం చేయకుండా ఇలా లొంగిపోవడం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో హైప్తో బరిలోకి దిగిన ఆటగాళ్లు ఇంత దారుణంగా ఓడిపోవడం షాకింగ్గా ఉంది అని వ్యాఖ్యానించాడు. అలాగే ప్రముఖ విశ్లేషకుడు అఖ్తర్ వ్యాఖ్యానిస్తూ, ఒకప్పుడు ఆఖరి బంతి వరకు పోరాడి ఓడే భారత జట్టును చూశాం. కానీ వరుసగా ఐర్లాండ్, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఇలా పేకమేడలా కూలిపోవడం ఏ అభిమానికి మింగుడు పడని విషయం. ఆటగాళ్లలో మునుపటి ఆత్మవిశ్వాసం ఎక్కడా కనిపించటం లేదు. భయంగా ఆడుతున్నారు. వరుసగా 2 ప్రపంచ కప్ టోర్నీలను గెలిచిన జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం ఏమాత్రం మంచి సంకేతం కాదు. రాబోయే మ్యాచ్లలో ఇండియా పుంజుకుంటుందని కాన్ఫిడెన్స్ నాకైతే ప్రస్తుతానికి కనపడటం లేదు అని తన మనసులో మాటను బయటపెట్టాడు.